పథకం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నుంచి స్ఫూర్తిని పొంది అన్నా క్యాంటీన్ పథకం తీసుకొచ్చాం. రోజుకు సగటున 1,40,000 నుంచి రోజు సగటున 1,41,000 మంది 5 రూపాయలకి తృప్తిగా భోజనం చేసేవారు. అలాంటి అన్నా క్యాంటీన్లపై కక్ష సాధించి నిర్దాక్షిణ్యంగా తొలగించి ప్రజలకు తీరని ద్రోహం చేసింది గత ప్రభుత్వం. అయితే మళ్లీ పేదవాడి కడుపు నింపాలనే మంచి ఆలోచనతో నేటి నుంచి అన్నా క్యాంటీన్లు 100 ప్రారంభిస్తున్నాం. మొత్తం 203 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. నలుగురికి అన్నం పెట్టే కార్యక్రమంలో విరాళాలిచ్చి ఆ మంచిలో మీరు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను. మీ పుట్టినరోజు, మీ పెళ్లి రోజు, మీ ఇంట్లో శుభకార్యం జరిగిన రోజున మీరు విరాళం ఇస్తే మీ పేరును అక్కడ ప్రదర్శించి మీ పేరుతో ఆ రోజు ఆ అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం పెడతాం. ఎవరు ఎంత విరాళం ఇచ్చారనే దానికంటే ప్రజల్లో ఒక స్ఫూర్తి తీసుకొచ్చేందుకు ఈ పిలుపునిస్తున్నాను. ప్రజల భాగస్వామ్యంతో ఎల్లకాలం కొనసాగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారు. అయితే యువత ఉన్నత విద్య అభ్యసించిన దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని పొందితే మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తాయి. అందుకే తొలిసారిగా ప్రపంచంలోనే నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో 3,54,00,000 మందికి నైపుణ్య గణన చేపట్టి వారిలో నైపుణ్యాలు పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ అమలు చేస్తాం. మన ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కాక్షించే ప్రభుత్వం. అందుకే నిర్మాణ రంగ కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చాం. గత ప్రభుత్వం ఇసుక దోపిడీతో నిర్మాణ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. గత ప్రభుత్వం ఇసుక దోపిడీపై సిబిసిఐడి విచారణకు జరిపిస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఉచిత విధానంపై నిర్ణయం తీసుకున్నాం. ఇసుక దోపిడీకి చెల్లు చీటీ పాడి రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పిస్తున్నాం. నిర్మాణ రంగం బాగుంటే లక్షల మంది కుటుంబాలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందుకే ప్రభుత్వ ఆదాయాన్ని కూడా వదులుకుని ఉచిత ఇసుక విధానం మొదలు పెడతాం. వార్డు సచివాలయ ద్వారా ఇసుకను ఆర్డర్ చేసుకుని పొందే వెసులుబాటును కల్పిస్తున్నాం. మరింత పగడ్బందీగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలంటే ప్రభుత్వంలో భాగస్వాములు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని విజయవంతంగా అమలు చేసి ప్రజలకు మంచి చేసేది ఉద్యోగులు, అధికారులే. అలాంటి వారికి హక్కుగా రావాల్సిన జీతాలు